డైరెక్టరేట్ కూడా రాష్ట్రంలో ఏర్పాటు చేసి మన కల్చర్ని, మన తాలూకా సంస్కృతి సాంప్రదాయాల మీద రీసెర్చ్ చేసి దాని మీద మరి రీసెర్చ్తో పాటు భవిష్యత్తులో ఇంకా దీన్ని అభివృద్ధి చేయడానికి ఏ కార్యక్రమాలు చేయాలో ప్రత్యేకంగా ఒక డిపార్ట్మెంట్ని కూడా ఏర్పాటు చేశారు. దానికి కూడా ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తున్నాను. వాళ్ళు కూడా చక్కగా పనిచేస్తున్నారు. ఒక్క ఉదాహరణ చెప్పాలనంటే ఇందులో మన గిరిజనుల తాలూకా తెగలు ఎన్నున్నాయో మీరు ఇప్పుడే చూశారు. చాలా చక్కగా డ్రెస్ కూడా వేసుకొని ఈ రోజు వాళ్ళ తాలూకా సంస్కృతిని మనందరికీ కూడా చూపించే విధంగా పిల్లలు కూడా ఆకర్షణీయంగా కార్యక్రమం చేశారు. ఇన్ని రకాలైనటువంటి తెగలు ఉన్నాయి. ప్రతి తెగలకు ఒక రకమైన భాష ఉంది, ఒక రకమైనటువంటి వేషం ఉంది, ఒక రకమైనటువంటి సంస్కృతి సాంప్రదాయాలు ఆచారాలు వాళ్ళందరికీ కూడా ఉన్నాయి. కానీ అందులో ఆర్ట్ పరంగా చూసుకుంటే మన రాష్ట్రంలో ఈ అన్ని తెగల తాలూకా ఆర్ట్ ఒకే సవర ఆర్ట్ కింద ఒక రకమైనటువంటి ఆర్టే బయటకు వస్తుంది. కానీ ప్రతి ఒక్కరికి రకరకాలైనటువంటి ఆర్టులు ఉన్నాయి. కానీ అది బయటకు తీసుకొని వచ్చేది ఎలా? ఇలాంటి డిపార్ట్మెంట్ ఆ ప్రాంతాలకు వెళ్ళి వాళ్ళ తాలూకా నడవడిక చూసి ఏ కార్యక్రమాలు వాళ్ళ ద్వారా అవుతున్నాయో దాని మీద రీసెర్చ్ చేసి పుస్తకాలు వేస్తే గానీ వాళ్ళకి కూడా భవిష్యత్తులో అది అభివృద్ధి చెందడానికి అవకాశం ఉండదు. కాబట్టి ఇలాంటి డైరెక్టరేట్ ఉండడం, డిపార్ట్మెంట్ ఉండడం చాలా 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 కీలకమైనటువంటి పాత్ర పోషించాలి. అటువంటి పాత్ర పోషిస్తూ మన గిరిజనలో ఉన్నటువంటి సంస్కృతి సాంప్రదాయాలు మాత్రం నిరంతరం కొనసాగించే విధంగా మన అందరి తాలూకా బాధ్యతగా తీసుకొని దాన్ని నడిపించాలి. ఇప్పుడు మీరు చూస్తున్నారు ఆధునిక యుగంలో అమెరికాలో ఎలా ఉంటున్నారో మన దగ్గర అలా అయిపోతున్నారు. ఎందుకనంటే ఈ ఫోన్ తాలూకా కనెక్టివిటీతో అక్కడ చూస్తున్నా ఇదే గొప్పగా ఉంటుందేమో, ఇదే అభివృద్ధి ఏమో, ఇదే డెవలప్మెంట్ ఏమో అని మనం మన తాలూకా విలువలు, మన సంస్కృతి ఇవన్నీ కూడా మర్చిపోయి వాళ్ళలా బిహేవ్ చేస్తున్నాం. కానీ ఈరోజు మన తాలూకా సంస్కృతి, మన భారతీయ సాంప్రదాయాలు, మన తాలూకా పూర్వీకులను కాపాడుకోకపోతే మరెవరు కాపాడడానికి ముందుకు రారు. అటువంటిది దీని మీద కూడా ప్రత్యేకమైనటువంటి దృష్టి పెట్టాలి. ఇప్పుడే మన మంత్రి గారు కూడా చెప్పారు, గతంలో ఎలా మనం ఇది అన్నం తినాలనంటే ఎంత కష్టపడి ఆ రోజు నందమూరి తారక రామారావు గారు ప్రత్యేకంగా ఐటీడీఏలు పెట్టి ఐటీడీఏలను కూడా ఒక గ్రోత్ ఇంజన్స్ గా మార్చి అక్కడ కూడా కావాల్సినటువంటి అవసరాలకి అక్కడే ప్రభుత్వ అధికార కేంద్రంగా తయారు చేసి ఐటీడీఏలు నడిపించడం వల్ల ఒక ప్రత్యేక ఫోకస్ మనం పెట్టగలిగాం. ఐటీడీఏ ప్రాంతాల్లో చాలా కార్యక్రమాలు అక్కడి నుంచే నాంది పలికాయి. దానికి ముందు ఎప్పుడు కూడా ప్రభుత్వం నుంచి డైరెక్ట్ కనెక్టివిటీ ఉండేది కాదు. ఒక అధికార కార్యక్రమాలు చేయాలన్నా, అధికారికంగా ఏమైనా స్కీమ్స్ డిస్పర్స్ చేయాలన్నా, లేకపోతే ఆ ప్రాంతానికి స్పెసిఫిక్ గా ఒక డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ చేయాలన్నా అంత పట్టు ప్రభుత్వానికి ఉండేది కాదు. కానీ ఆనాడు విశ్వవిఖ్యాత నట సార్వభౌముడు నందమూరి తారక రామారావు గారు గిరిజనులు వాళ్ళకి గుర్తించి వీళ్ళ అభివృద్ధి చెందాలనంటే వీళ్ళకే ఒక డిపార్ట్మెంట్ ఉండాలి, ఇక్కడే ఆఫీసులు ఉండాలని ఐటీడీఏలు ఏర్పాటు చేస్తే ఆ రోజు నుంచి అభివృద్ధి అంతా కూడా ముందుకు నడిపించే అవకాశం వచ్చింది.